నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. రజాకార్ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. నారాయణపూర్ రిజర్వాయర్ను సకాలంలో పూర్తి చేస్తామన్న మంత్రులు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్. ప్రతి ఒక్కరిని ప్రభుత్వ పథకాలు అందిస్తామన్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ది కార్యక్రమాలను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ప్రతి ఒక్కరూ రజాకార్ సినిమా చూడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను నేటి తరానికి అందించాలనే ఉద్దేశంతో అనేక వ్యయప్రయాసాలకు వచ్చి గూడూరు నారాయణరెడ్డి నిర్మించిన గొప్ప సినిమాని ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని కోరారు. కాలం దాచిన తెలంగాణ విముక్తి పోరాటాన్ని, తెలంగాణ పోరాట వీరుల యొక్క యోధుల యొక్క జీవిత చరిత్రను అద్భుతంగా తెరకెక్కించినటువంటి చిత్రమే రజాకర్. నిజాం కాలంలో నిజాం దుర్గాతలను ఎదుర్కోవడానికి ప్రజలే సాయుధులై ఏ విధంగా పోరాటం చేసినారో, ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో, ఏ విధంగా ప్రజలను కాపాడే ప్రయత్నం చేసినారో, అటువంటి ఒక అనేక కష్టాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా, అనేక సందర్భాల్లో వార్నింగ్ వచ్చినప్పుడు కూడా ఇవాళ గూడూరు నారాయణరెడ్డి గారు ఈ సినిమాను తీయడం జరిగింది. చాలా కష్టపడ్డది మూవీని తీయడానికి. ఈ నెల 24 నుండి ఓటీటీలను మనం తెలుసుకోవాలి, రాబోయే తరాలకు అందించాలని ఒక మంచి ఆలోచన ఇటువంటి సినిమాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి తప్పకుండా మీరందరూ సకుటుంబ సమేతంగా చూడాల్సిందిగా మీ అందరికీ. గంగాధర మండలం నారాయణపూర్లో ఏర్పాటు చేసిన గ్రామ సభకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. నారాయణపూర్ రిజర్వాయర్ను సందర్శించారు. అనంతరం గ్రామ సభలో మాట్లాడుతూ గత ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి తక్కువ ఆయాకట్టకు నీరిచ్చిందన్నారు. ఈ ప్రభుత్వం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రాజెక్టుల జాబితాలో నారాయణపూర్ రిజర్వాయర్ను చేరుస్తామని తెలిపారు. ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన సుమారు 70 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని తెలిపారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. ఎవరైతే రేషన్ కార్డు కావాలని అడుగుతారో వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించగానే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుందా లేదా? అంటే ఎక్కువ కాల్చుకుంటా 200 యూనిట్ల లోపల కాల్చుకుంటే కరెంటు ఫ్రీ వస్తుంది. 500 రూపాయలకు సంబంధించిన గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. సన్నవారిలో వండించే విధంగా వస్తు మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పినారు. అంశాల గురించి మనం చేయబోయే ప్రభుత్వ కార్యక్రమం ప్రయత్నం చేసిన అందరికీ బుద్ధి చెప్పే విధంగా మీకు ఒకవేళ పేరు లేకపోతే అప్లికేషన్ ఇచ్చి మీ యొక్క కార్డును పొందండి మనం మనవేస్తూ గౌరవనీయులైనటువంటి పెద్ద మంత్రి గారిని మాట్లాడుతూ. బెల్లంపల్లి పట్టణంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే గడ్డం వినోద్, రమా దంపతులు సందర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి వైద్యులతో సమావేశం నిర్వహించి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఈరోజు మన బెల్లంపల్లి హాస్పిటల్లో ప్రత్యేక ఇక్కడున్న డాక్టర్లు మెసేజ్ వచ్చిందంటే 100 పడకల హాస్పిటల్లో కూడా మ్యాన్ పవర్ తక్కువ ఉన్నాయి. ఇక్కడున్న కన్సర్న్ స్టాఫ్ అని చెప్పి నేను వాళ్ళకి దగ్గర 90 మందికి ఆపరేషన్ చేయించాను. మళ్ళీ ఇప్పుడు 200 మందికి చేయించే కార్యక్రమాన్ని నెల్లూరు మండలం నుంచి నా హరీష్ చౌదరి తీసుకొచ్చి జనాలను అందరినీ డాక్టర్ అజయ్ చక్రధర్, మా పండితరావు గారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా చింగుడి శంకర్ అందరూ కోఆపరేట్ చేస్తూ ఆమె సీనియర్ నాయకులందరూ బెల్లంపల్లి తరఫున చేసినందుకు మళ్ళీ ఒకసారి అందరికీ ధన్యవాదాలు. ప్రజాపాలనలో భాగంగా అడ్డగూడూరు మండలం మానాయకుంట గ్రామంలో జరిగిన గ్రామ సభలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ పథకం, రేషన్ కార్డుల పంపిణీ అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామన్నారు. గత పాలకులు 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు. గౌరవనీయులు ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, ఎంఈఓ గారు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఈ వేదిక మీద ఉన్న ఆఫీసర్స్ అందరికీ, గ్రామ పెద్దలకు, మహిళా సోదరిమణులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మార్కెట్ డైరెక్టర్ సాగర్ గారికి, వైస్ చైర్మన్ నరసన్ వచ్చింది కానీ వచ్చిందా ఉన్నావా?
రేషన్ కార్డుల లిస్ట్ నా పేరు లేదు, లేకపోతే ఇందిరమ్మ నా పేరు లేదంటే ఇక ఇప్పుడు పేరు లేని వాళ్ళు అందరు రాసుకోవాలి, అందరు దరఖాస్తు పెట్టుకోవాలి. ఎవరికైతే రేషన్ కార్డు లేదో 10 ఏళ్ల కింద వాడు తిన్నోడు మంచిగా గారికి ఇంత తక్కువ వేసుకుని నవ్వుతూనే ఉన్నాం. ఇదే సంగతి నాకు అర్థం కాలే. 70,000 పట్టుకపోయారు 10 వచ్చినాయా? ఎంఆర్ఓ గారు పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఈ ఇందిరమ్మ రాజ్యం ఉన్నది. ఇందిరమ్మ రాజ్యంలో అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజాపాలన సాగిస్తా ఉన్నారు. కనుక మీరందరూ కూడా సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ వెలుమల మరియు సందిగూడెం తాండా గ్రామాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వైస్ చైర్మన్ బాలగొని రాములు గౌడ్, తాల భాస్కర్ గౌడ్, తాల నరసింహ, వడ్డెర కులస్తులు పాల్గొన్నారు. ఆలేరు నియోజకవర్గం రాజాపేట మండలంలోని నెమలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మ్యాథ్స్ చెప్పారు. ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు 1 గంట 10వ తరగతి విద్యార్థులపై వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు. is equal to 10. ఇక స్క్వేర్ రూట్ పోగొట్టండి. ఇప్పుడు నేను దాన్ని సింప్లిఫై చేయాలి. ఏం చేయాలి చెప్పండి? సింప్లిఫై చేయాలి. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది, అక్కడ 10 ఉంది. ఏం చేయాలి దీన్ని? మేము ఎక్కడ సైడ్ అయినా స్క్వేర్ చేస్తాం, బోత్ సైడ్ స్క్వేర్ చేస్తాం. అంతేనా? 2 సైడ్ల నేను ఏం చేస్తాను? స్క్వేర్ చేస్తాం. చేసినప్పుడు అది ఏమవుతుంది? మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కుమార్ దీపక్ బీసీఎన్ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. గ్రామ సభ, వార్డు సభ జరుగుతున్నాయి. మన జిల్లాలో కూడా ఈరోజు 148 గ్రామ సభ, 53 వార్డు సభ జరిగింది. ఈ దాంట్లో 4 పథకాలకు సంబంధించిన బెనిఫిషరీ సెలెక్షన్ గురించి, కొత్త అప్లికేషన్ ఎవరైనా ఇవ్వగలుగుతారు, ఏమైనా ఆబ్జెక్షన్ ఉన్నాయి దాని గురించి ఇది జరుగుతున్నాయి. ఫస్ట్ దానిలో రైతు భరోసా, సాగు. సో వాళ్ళు కూడా హెల్ప్ చేయాల్సింది. అండ్ ఎవరైనా ఇన్ఎలిజిబుల్ వాళ్ళు లిస్ట్లో యాడ్ అవుతున్నారో మనకి చెప్పాలి, సో దట్ వీ కెన్ రిమూవ్. ఎలిజిబుల్ వాళ్ళు లిస్ట్లో రాలేదు అని తర్వాత అప్లికేషన్ ఇవ్వాలి, మనకి చెప్పాలి, సో దట్ వీ కెన్ ఇంక్లూడ్ దెమ్. మన జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ పరంగా ట్రాన్స్పరెంట్గా లబ్ధిదారు సెలెక్షన్ జరుగుతుంది, సో దట్ విల్ బి ఏబుల్ టు డూ యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్. థ్యాంక్ యూ. పోలీస్ శాఖలో హోంగార్డుగా 35 సంవత్సరాలుగా వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో సేవలందించి పదవీ విరమణ పొందుతున్న పి నరసింహరావుని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పూలమాలలు వేసి సెలవుతో ఘనంగా సత్కరించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వార్షిక క్రీడోత్సవాలను జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథన్ కేకన్ ప్రారంభించారు. జిల్లాలోని పోలీసులు పాల్గొని క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, రన్నింగ్, తాడాటలు ఉత్సాహంగా ఆడారు. గెలుపొందిన వారికి ఎస్పీ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల సంరక్షణే లక్ష్యంగా నిత్యం విధులు నిర్వహించే పోలీసులలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపేందుకు 3 రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు ఫస్ట్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 మహబూబాబాద్ డిస్టిక్లో కొత్త డిపిఓ గ్రౌండ్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 3 days జరిగే ప్రోగ్రామ్. 21st, 22nd, 23rd
దీంట్లో ట్రాక్ ఈవెంట్స్, అథ్లెటిక్స్, తర్వాత ఇండివిజువల్ ఈవెంట్స్ ఉన్నాయి, గ్రూప్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. గ్రూప్ ఈవెంట్స్లో ముఖ్యంగా కబడ్డీ ఉంది, తర్వాత వాలీబాల్, క్రికెట్, టెన్నికాయిట్ ఇట్లాంటి మిగతా కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. తర్వాత బ్యాడ్మింటన్ కూడా చేయడం జరిగింది. మధ్యలో కొన్ని జాబ్ మేళా కూడా పెట్టడం జరిగింది. గత 1 సంవత్సరం నుంచి మనం చూస్తే క్రైమ్గా కానీ లా అండ్ ఆర్డర్ చాలా చక్కగా ఎన్ష్యూర్ చేశారు. సో ఈ గత 1 సంవత్సరం నుంచి అందరూ పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం స్పోర్ట్స్ స్పిరిట్ గెలవడానికి మనం ట్రై చేస్తున్నాం. ఈ స్పోర్ట్స్ స్పిరిట్ ఓవరాల్ మనం పోలీసింగ్ చూస్తే అది కూడా చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే చాలా స్ట్రెస్ఫుల్ ఇష్యూస్ ఉంటాయి, డిఫరెంట్ సిచ్యువేషన్స్ పోలీస్ శాఖ ముందు వస్తాయి. సో ఈ అన్ని రకంగా మనం చూస్తే పోలీస్ అండ్ స్పోర్ట్స్లో చాలా సిమిలారిటీస్ ఉంటాయి. సో అందుకే ఈ స్పోర్ట్స్ మీట్ ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసూరాపేట నియోజకవర్గంలోని ప్రజాపాలన గ్రామ సభలలో ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరుపేద లబ్ధిదారుల పేర్లు జాబితాలో ఉండకపోవడంతో గ్రామ సభలో గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ జిల్లా నాయకులు కార్యకర్తల సమాలోచనతో రాష్ట్ర అధికార ప్రతినిధి తిరుపతి పట్టణానికి చెందిన సామంచి శ్రీనివాసులను తిరుపతి జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. సిద్ధాంతపరంగా ఒక ఎన్నిక పరంగా నియమ నిర్బంధంగా ఈ యొక్క కార్యక్రమం జరగదు. అటు మండల అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, జాతీయ అధ్యక్షులు కావచ్చు, ఇవన్నీ కూడా మండల అధ్యక్షులు పూర్తయ్యాయి. ఇప్పుడు జిల్లా అధ్యక్షులు ఈ రోజుతో పూర్తవుతుంది. అదేవిధంగా త్వరలో రాష్ట్ర అధ్యక్షులు, తర్వాత జాతీయ అధ్యక్షులు. ఇది భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ఒక గొప్ప సిద్ధాంత పరిస్థితి పార్టీ పరంగా. మరి అదే రకంగా ఇంతకుముందు మన జిల్లా, కొత్త జిల్లా తిరుపతి జిల్లా ఎవరన్నా వ్యతిరేకించుకొని పోకుండా పార్టీని బాగా ముందుకు తీసుకోవాలి. అదే రకంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కావచ్చు, మన జరిగినటువంటి మన మేళ జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, తర్వాత నిర్ణయం తీసుకుని, ఎందుకంటే తిరుపతి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నటువంటి జిల్లా ఇది. ఈ తిరుపతి జిల్లాకి రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షులు ఏ స్థాయిలో ఉంటారో అదే రకంగా తిరుపతి జిల్లా నేను ఏం చెప్తున్నానంటే అదే రకమైనటువంటి వాల్యూ ఉన్నటువంటి జిల్లా అని నేను తెలియజేస్తున్నాను. ఆ యొక్క జిల్లాలో ఈ రోజు మన సామాజిక ఎన్నిక కావడం దేనికి సభాముఖంగా కరీంనగర్లో రోడ్డు భద్రతా మహోత్సవాలను పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాన్ని 25 మంది యువకులకు నిర్వహించారు. ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, ఎక్కువ మంది యువకులు ప్రమాదాల బారిన పడుతున్నారని, యువత ట్రాఫిక్ నిబంధనలు దృష్టిలో ఉంచుకుని స్పీడ్ లిమిట్ హెల్మెట్ తప్పకుండా ధరించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా జనవరి 1 నుంచి జనవరి 31 వరకు ఈ రోడ్డు మహోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన కరీంనగర్ యువ కేంద్రానికి రావడం జరిగింది. ఇందులో ఏర్పాటు చేసినటువంటి ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్పంచుకోవడం, అలాగే నాతో పాటు డిఆర్ఎం గారు, తర్వాత యువ కేంద్రం ఆఫీసర్ గారు అందరం పార్టిసిపేట్ చేయడం జరిగింది. యువతను కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఈ రోడ్ సేఫ్టీ 1 మంత్ కాకుండా 1 year కంటిన్యూగా పాటిస్తూ ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మన వల్ల కానీ అవతల వల్ల కానీ ఎవరి వల్ల కూడా ఎలాంటి చిన్న క్యాజువాలిటీ కూడా కాకుండా అందరూ ఈ రోడ్డు నియమ నిబంధనలు పాటించుకుంటూ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ యూత్ కి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం 2023లో ఎక్కువగా 18 నుంచి 35 years ఉన్న వాళ్ళు ఈ రోడ్ సేఫ్టీకి రోడ్డు మన యాక్సిడెంట్స్ లో ఎక్కువ మంది యూత్ ఫ్యాటర్లు అనేది అవుతున్నారు. కాబట్టి ఎస్పెషల్లీ యూత్ కి ఈ సేఫ్టీ ప్రోగ్రామ్ మీద, అలాగే అవేర్నెస్ మీద, అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ మీద వాళ్ళకి అవగాహన ఉండాలని ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని తర్వాత ర్యాలీ చేసి ప్రజల్లో కూడా అవగాహన అనేది ప్రజల్లో కూడా తీసుకువెళ్లాలని ఈ యువజన సంఘ సభ్యుల్ని
హైదర్నగర్ డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐడీబీఐ బ్యాంక్ సౌజన్యంతో విద్యార్థులకు చైర్లు, కంప్యూటర్ టేబుల్స్, యాంప్లిఫైర్లు, స్పీకర్ సెట్, అల్మారాలు, వంట సామాన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐడీబీఐ బ్యాంక్ ఆర్హెచ్ సందీప్ పట్నాయక్, కుకట్పల్లి డీజీఎం మురళీధర్, కార్పొరేటర్ నాని శ్రీనివాసరావు పాల్గొన్నారు. Everyone else, and thank you to all the teachers so much. You play a great role. Teachers are the role model of society, as one says. Yes, you all are. ఓకే, మన్నించాలి. నాకు కొంచెం వేరే పని ఉండి లేట్ అయింది. మీ అందరూ కూర్చోబెడతాం కూడా నాకు భాగం కాదు, కాబట్టి లేట్ అయినందుకు మన్నించండి. మీ టీచర్స్ కూడా మీకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు మేడం. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో జరుగుతున్న గ్రామ సభలో అర్హుల పేర్లు జాబితాలో లేవని అధికారులను ప్రజలు నిలదీశారు. కీర్తి రామని లింగం బాణక రమణకు దుర్గలక్ష్మి ఉప్పల సవతి జాడోత్ అనిత పల్లె లక్ష్మి ముస్క సుమలత జంగిలి సవంతి జనగామ జిల్లా లింగాల గణపురంలో రైతులకు మద్దతుగా జరిగిన రైతు దీక్షలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, 15,000 రైతు భరోసా ఇవ్వాలని, ఆంక్షలు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, యువతకు ఆదర్శం, కేసీఆర్ గారి ఆశయాలను అడుగడుగున తుచ తప్పకుండా ముందుకు తీసుకుపోతూ రైతుల పక్షాన షాబాద్ లో రైతు మహాధర్ణ కార్యక్రమంలో పాల్గొని జరిగింది. ఆలి లేదు, సూలి లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మన ఉసురు పోసుకుంటున్నాడు. దాంట్లో భాగంగానే రైతుల గోస తగిలి ఓ తౌర కొడుకో రైతుల ఉసురు తలిగి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇవాళ రైతులందరూ కూడా గొంతెత్తి చాటుతున్నారు. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరులో ప్రజాపాలన అధికారులను నిలదీశారు. కాంగ్రెస్ నాయకులు రాజుగౌడ్ మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతులకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇవ్వాలని, ఇక్కడ గల పేదలకు ఒకరికి కూడా ఫ్లాట్లు ఇవ్వలేదని, వారికి ఫ్లాట్లు కేటాయించేలా చేస్తానని అన్నారు. మొన్న ఎలక్షన్ మూమెంట్ లో ఎమ్మెల్యే సాబ్ ఇప్పటిదాకా ఎమ్మెల్యే వచ్చిండు, వాడు దొంగ ఎమ్మెల్యే ఉన్నాడు. నేను ఇక్కడ గడబడి చేస్తానని ఇప్పుడు దగ్గర ఒక 30-40 మంది పోలీసు వాళ్ళని పెట్టిన పొద్దుగాల వచ్చిన ఎంబడి. అయితే పోలీసు వాళ్ళకి భయపడడం అధికార పార్టీ ఉంది. మేమేమంటున్నామంటే ఒక పార్టీలు అక్కడక్కడ కప్పుకొని ఇటుకన్నా మీరు ఒక తహసీల్దారు ఇప్పుడు ఎంఆర్ఓ ఇక్కడ రావాలి. 2 వార్డుల మీటింగ్ జరుగుతున్నప్పుడు ఎంఆర్ఓ ఆయన కాదు సంకనాగనిక పోవడం అవసరం ఏముంది? ఒక ఎంఆర్ఓ ఒక ఆఫీసర్ అన్నప్పుడు ఇక్కడ నిలబడాలి కదా. చెప్పండి, మీరు చెప్పండి. ఇంత పెద్ద డబుల్ బెడ్రూమ్ ఉంది, ఏం లేదు మా ఫండ్. మా గ్రామానికి మా 2 వార్డు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ చైర్మన్ వీళ్ళంతా కలిసి ఈ మా కొల్లూరు ఒక్కడికే ఫండ్ లేదు. అన్ని వాళ్ళ ఫండ్లు చేసారు. అన్ని వాళ్ళ కొల్లూరు ఏం డెవలప్ చేసారు? ఎప్పటి నుంచో మా కొల్లూరు డెవలప్మెంట్ ఓఆర్ఆర్ రోడ్ ఉంది. ఇప్పటికెప్పుడు ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ వచ్చింది లేదు, ఒకటి ఏం లేదు. మాకు తెచ్చింది ఒక డంప్యాడ్, రోగాలు నొప్పులతో చచ్చిపోవాలి కొల్లూరు వాళ్ళు అని చెప్పేసి ఉన్నవా ఒక 50 ఎకరాల డంప్యాడ్ చెత్త ఉన్న హైదరాబాద్ చెత్త అంతా తెచ్చి ఇలా కొల్లూరు వేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని సబ్స్టేషన్ వద్ద ఆర్టిజన్ కార్మికుల 2వ రోజు రిలే నిరాహార దీక్షలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆర్టిజన్ కార్మికుల్ని 12/3 అగ్రిమెంట్ ప్రకారం విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని, కన్వర్షన్ ఇచ్చే వరకు విద్యాశాఖలో కొత్త నోటిఫికేషన్ ఇవ్వకూడదని కోరారు. మన కుటుంబాల పోషణ రోడ్ మీద పడుతున్నది. దయచేసి ఇప్పటికైనా వీళ్ళను రెగ్యులర్ చేసుకుంటూ వీళ్ళ చదువులకు ఏదైతే వీళ్ళు చదివిండ్రో వాళ్ళు 10th తోటి ఇంటరు చిన్న జీతానికి ఇప్పుడు పని చేసుకుంటూ ఈ సంస్థను నమ్ముకున్నందుకు వాళ్ళు రోడ్ల పాలవుతున్నారు. దయచేసి లేకుండా వీళ్ళనే ఆ పోస్టులలో ఫిలప్ చేసి వీళ్ళను రెగ్యులర్ చేయాలి. ఎందుకంటే సంస్థను నమ్ముకున్నప్పుడు ఒకటే విధానం ఉండాలి. ఒక సంస్థలో పనిచేసినప్పుడు ఒకటే విధానం మీద పనిచేయాలి తప్ప వీళ్ళను కొంతమందిని అన్మ్యాన్లని, కొంతమంది ఆర్టిజన్లని, కొంతమంది ప్రాణాలు ఓడిపోయారు కాబట్టి కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. కాబట్టి ఇప్పటి చివరి దశకైనా కానీ దయచేసి వీళ్ళను వెంటనే వీళ్ళకు ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి, కన్వర్షన్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ఆర్టిజన్ యూనియన్ నాయకులకు కానీ
ఇతర నాయకులకని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విభిన్న వ్యక్తుల మధ్య స్నేహబంధాలను రూపొందించడానికి, యువకులకు మానసిక ఉల్లాసాన్ని కలిగించడానికి ఉద్దేశంతో గరీబ్ గైడ్ ఆర్గనైజేషన్ మరియు ఓజోన్ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ లీగ్ను నిర్వహిస్తున్నామని ఓజోన్ ఆసుపత్రి డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఇప్పటికే డాక్టర్ లాయర్ల మధ్య క్రికెట్ మ్యాచ్లు నిర్వహించామని, జనవరి 26 వచ్చే టీం ఎంట్రీలను తీసుకుంటున్నామని, ఫిబ్రవరి 26 నుంచి లీగ్ మ్యాచ్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రికెట్ లీగ్ అన్నది స్టార్ట్ చేసాం. అది మనం జనవరిలో స్టార్ట్ చేసినాక కొన్ని ప్రొఫెషనల్ లీగ్ మ్యాచెస్ డాక్టర్స్ వర్సెస్ లాయర్స్ అని, పోలీస్ వర్సెస్ లాయర్స్ అనేసి ఇట్లా కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దీన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా మొత్తం స్టేట్ వైడ్ కూడా తెలంగాణ రాష్ట్రం అంతా మొట్టమొదటిగా, తర్వాత వచ్చేసేసి కంట్రీ వైడ్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దీనికి చైర్మన్గా డాక్టర్ కె ఇంద్రసేనారెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా మెంబర్స్గా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని మేము ప్లాన్ చేస్తున్నాము. సో అక్కడ ఏంటంటే మనము గెలవటం ఒకటే కాదు, ఓటమి కూడా నేర్చుకోవాలి ఎవరైనా కూడా. నా ఉద్దేశం అది. సో ఓటమి అయిందంటే ఇంకా ఆ రోజు అయిపోయింది, ఆ రోజు మన చాప్టర్ క్లోజ్ అనే తత్వం చాలామందికి వస్తుంది. సో అది కాకూడదు. మనం ఓటమి తర్వాత కూడా ఓటమి నుంచి మనం ఏం నేర్చుకున్నాం, నెక్స్ట్ ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అనేది మనం ఆలోచించుకోవాలి. సో అటెన్షన్ డైవర్ట్ అయిపోతుంది మన డైలీ ప్రొఫెషన్ నుంచి కూడా. మన అటెన్షన్ డైవర్ట్ అండ్ తర్వాత మన హ్యాపీనెస్, హ్యాపీ హార్మోన్స్ పెంచుకోవటం, తద్వారా మన ఫ్రెండ్ సర్కిల్ పెంచుకోవటం. సో ఇదంతా కూడా ప్లాన్ చేసుకుని ఈ ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాము. సో ఫిబ్రవరి 26 రావు గారు చెప్పినట్టు 26 ఫిబ్రవరి నుంచి మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. సో వీఆర్ ఇన్వైటింగ్ వేరియస్ ప్రొఫెషనల్స్ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ టీమ్స్ అండ్ థ్యాంక్ యూ. సో ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్ అంటే ఇప్పుడు దాకా జనాలందరూ ప్రొఫెషనల్ ఆడుతుంటే చూస్తుంటాం టీవీల ముందు అంతా. సో మనం ఊరికే చూసిన వెంటనే మనం అంటూ ఉంటాం ఇలా కొడితే బాగుండేది, అలా కొడితే బాగుండేది, ఇలా ఉంటుంది అనే దానికోసం ఒక ప్రోత్సాహం పరచడానికి ఇది ఒక ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్ అనేది కూడా తోడ్పడుతుంది అనేసి మా ఉద్దేశం. అంటే కళలాగా ఉండకుండా సాకారం చేద్దామనే ఉద్దేశంతో మేము ముందుకు చైర్మన్ గారు ప్లాన్ చేసి పెట్టారు. కరీంనగర్ కోతిరాంపూర్ డంపింగ్ యార్డ్ను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పరిశీలించారు. అధికారులకు సూచనలు చేశారు. 44 ఏళ్ల కాలం డంపింగ్ యార్డ్లో పేరుకుపోయిన 2 లక్షల టన్నుల చెత్తను తొలగించడం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గానికి సవాల్గా మారింది. స్థానికులు మీడియాతో మాట్లాడారు. డంపింగ్ యార్డ్ వెదజల్లుతున్న దుర్గంధం భరించడం నిత్యకృత్యమైందని, ఇక డంపింగ్ యార్డ్లలో మంటలు చెలరైనప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని అన్నారు. నేను గత 25 సంవత్సరాల నుండి బైపాస్ లో గ్యారేజ్ నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్నాను సార్. మాకు ఈ డంపింగ్ సమస్యకి ఒక 20-25 సంవత్సరాల నుండి బాగా విపరీతం అయిపోయింది సార్. అంతకుముందు ఒక 6-7 సంవత్సరాల కింద ఇంత తీవ్రంగా లేకుండే. మరి సిటీ ఎట్లా డెవలప్మెంట్ అవుతుందో దాని ఎఫెక్ట్ అంతా కోతిరాంపూర్ ప్రజల మీద బాగా పడుతుంది సార్. ముఖ్యంగా మా మెకానిక్ల మీద బాగా చూస్తాను సార్. ఎందుకంటే ఇది ప్రతి కాలం, ఎండాకాలమేమో అంటుకుంటుంది, వర్షాకాలము దుర్వాసన, ఈ మన ఎండాకాలము చలికాలం విపరీతమైన పొగతోని గ్యారేజ్లు మొత్తం సాయంత్రం 5-4 మెకానిక్ తరపున అందరం చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఇక్కడ బతకడానికి చాలా ఇబ్బంది ఉన్నది సార్. అది ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడికి వెళ్ళి తరలించి మమ్మల్ని కొంచెం మెకానిక్లను కోతిరాంపూర్ ప్రజలను కాపాడాలని మేము కోరుకుంటున్నాం సార్. ముఖ్యంగా ఏంటంటే మాకు ఇలా ఎంపీ గారికి చెప్పుకుందామంటే ఆయన అంత బిజీలో మేము మా సమస్యను చెప్పుకోలేకపోయినాం. కానీ ఏంటంటే మా సమస్య బాగా తీవ్రంగా ఉన్నది సార్. ఇది మామూలుగా ఒక్కొక్కరికి చెప్పుకుంటే బాధలో ఉన్నారు. ఈ గ్యారేజ్లో ఒక 20 మంది వర్క్ చేస్తుండే సార్. ఈ రోజు మా అన్న ఒక్క ఓనర్ తప్పితే ఏ ఒక్క వర్కర్ లేదు సార్. ఆయనకు 4 పిల్లలు, వాళ్ళ భార్య పిల్లలను చదువుకోవాలంటే ఏడుకెళ్ళి వెళ్తారు సార్. జాగాలు అప్పుడు కొనుక్కున్నారు, కానీ ఎందుకు కొనుక్కున్నారో ఏం చేయాలో అర్థం కాకుండా సార్. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ నాయకులు సోమిరెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం నిర్మించిన ఫంక్షన్ హాల్ను బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రారంభించడం జరిగిందని, స్థానిక కాంగ్రెస్ నాయకులు కమిషనర్ 1 సంవత్సరం నుంచి ఇబ్బంది పెడుతున్నారని, ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి మంత్రి దామోదర రాజనరసింహను ఆహ్వానించలేదని, సహకరించలేరని, తెల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి సహకారం అందించాలన్నారు. చైర్పర్సన్ లలితా సోమిరెడ్డి కౌన్సిలర్లు పాల్గొన్నారు. మీకు గౌరవం ఇచ్చి నేను స్టోన్ పెట్టాలి, స్టోన్ ఇది అయిపోయినాక మీకు స్టోన్ చూపిస్తా. కమిషనర్ కొట్టాలి, కమిషనర్ డబల్ గేమ్ ఆడిండు, అక్కడ మినిస్టర్ గారు ఏమైండు, ఇక్కడ ఎమ్మెల్యే గారు అయిండు, ఇక్కడ చైర్మన్, కౌన్సిలర్ అండ్ వైస్ చైర్మన్ కూడా మనం కావాలంటే ఇది అయిపోయింది. ఎప్పుడు కూడా నిన్న దీనికి ఒప్పుకుంటేనే మేము బయటకు వెళ్తాం, లేకుంటే వెళ్ళమని చెప్పినాం. కమిషనర్ సార్ అన్నారు, మేము ఏమి అనుకుంటే ఆయన సైలెంట్ సరే అన్నారు. కాంగ్రెస్ పార్టీలు కూడా మేము వ్యతిరేకిస్తున్నాం, మేము కూడా ఓకే మాకు ఇష్టం ఉంది చేద్దామని వాళ్ళు కూడా అన్నారు. వాళ్ళు సపోర్ట్ ఇచ్చింది కాబట్టి, ఆల్ కౌన్సిలర్ సపోర్ట్ ఇచ్చింది కాబట్టి మేము
జనరల్ బాడీ మీటింగ్ నుంచి బయటకు వచ్చేసాం. తర్వాత నుంచి 4 తర్వాత మేము కమిషనర్ సార్ని అడిగితే కమిషనర్ హాస్పిటల్ అడిగితే దానికి ఏం సపోర్ట్ చేయకుండా నాకు సంబంధం లేదు మీరు ఎట్లా చేస్తారు అంటే ఎట్లా చెప్తారు కమిషనర్ సార్. నువ్వు కమిషనర్ అన్నప్పుడు ఆల్ పార్టీకి కంపల్సరీ సపోర్ట్ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి పొంతలు లేకుండా నీకు సంబంధం ఉన్నతో మాట్లాడుకుంటా మాకు సంబంధం లేదంట. మరి తెల్లాపూర్ ప్రజలందరూ కూడా నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాది ఈ రోజు రాజకీయం కాదు, మా వారు 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో నడుస్తుంది కాబట్టి ఏదో ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నాం అనేది అయితే కాదు. వార్డ్ మెంబర్ నుంచి స్టార్ట్ ఉంది మా రాజకీయ జర్నీ. ఈ రోజు చైర్మన్ కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఎవరన్నా విడగొట్టాలని చూసినా విడిపోకుండా కలిసికట్టుగా ఉండాలని. మరి మా కమిషనర్ గారు అయితే మరీ తప్పుంది. ఎందుకంటే ఒక మహిళా చైర్మన్ గా కూడా నన్ను గౌరవించలేకపోయిండు. జాతీయ రహదారి భద్రతా మహోత్సవంలో భాగంగా జిల్లా రవాణాధికారి ఆర్ సురేష్ సూచనల మేరకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ సంపత్ కుమార్, ఎం రవికుమార్, జి రామనారాయణ్, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె చైతన్య, సుమ, సాయి కుమార్ పాల్గొని వాహన యజమానులకు ప్రజలకు రోడ్డు రహదారి భద్రత పట్ల అవగాహన కల్పించి పోస్టులు అతికించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకటసుద్దిరెడ్డి ఆదేశాల మేరకు రాబో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచి శివరాత్రి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఇందులో భాగంగా గాలి గోపురానికి రంగులు వేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రజాకార్ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. నారాయణపూర్ రిజర్వాయర్ను సకాలంలో పూర్తి చేస్తామన్న మంత్రులు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్. ప్రతి ఒక్కరిని ప్రభుత్వ పథకాలు అందిస్తామన్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.